హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి మష్రూమ్ బిర్యానీ అండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎట్లా చేసుకుందామో తక్కువ ప్రాసెస్లో చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి నేను దానికోసం మష్రూమ్ని అయితే తీసుకున్నానండి. ఒక ప్యాకెట్, 2 మీడియం సైజు టమాటో, 1 ఆనియన్ అండి, 4 పచ్చిమిరపకాయలని అయితే తీసుకున్నానండి. నేను కారం వేయట్లేదండి, పచ్చిమిరపకాయలనే వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండి. ఒక 3 స్పూన్స్ అయితే పెరుగు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి ధనియాల పొడి, పట్టి పెట్టుకున్న ధనియాల పొడి అండి. బిర్యానీ మసాలా అండి, బిర్యానీ మసాలా, గరం మసాలా, హోల్ గరం మసాలా అండి. బిర్యానీకి హోల్ గరం మసాలా అయితే నేను నార్మల్ బియ్యం తీసుకున్నాను. మనం ఇంట్లో రైస్ వండుకుంటాం కదండి, నార్మల్ బియ్యం తీసుకున్నాను. దీంతో 3 కప్పు తీసుకున్నానండి. రైస్ కుక్కర్ ఉంటుంది కదండి కప్పు, దాంతో నేను 3 కప్పులు అయితే రైస్ తీసుకున్నానండి. వీటిని అన్నిటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి. బియ్యాన్ని కూడా కడుక్కొని మంచినీళ్ళు పోసుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే ఇట్లా కట్ చేసుకున్నాను. నార్మల్ రైస్ కదండి నేను తీసుకున్నది, అందుకని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయినా, టమాటో అయినా, పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నానండి. అదే మీరు బాస్మతి వాడినట్లయితే ఇవి కూడా పొడవుగానే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు నార్మల్ బియ్యం కాబట్టి వాడింది, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కళాయిని అయితే పెట్టుకున్నాను. హీట్ చేసుకోవాలి. కళాయి బాగా హీట్ అయిన దాకా హీట్ చేసుకోవాలి. 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ అయింది. హోల్ గరం మసాలా వేసేసుకుందాం. చెక్క, లవంగం, యాలుక్కాయ అన్నీ హోల్ గరం మసాలా అయితే అన్నీ వేసేసుకోవాలండి. చూడండి, చెక్క, లవంగం, స్టార్ అనాస, బిర్యానీ లీఫ్, కొంచెం షాజీరా అన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలండి. చూడండి, ఆనియన్ ముక్కలు బాగా కలర్ చేంజ్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి. ఆనియన్ ముక్కలు బాగా వేగితేనే, మంచి కలర్ వస్తేనే బాగా టేస్ట్ ఉంటుందండి. చూడండి, బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి, అప్పుడు మంచిగా ఉంటుంది. పచ్చివాసన పోయిన దాకా వేయించుకుందాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. టమాటో ముక్కలు వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా అన్నీ ఒకేసారి వేసేసుకుందామండి. గ్రేవీగా రావాలండి బాగా. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. 3 స్పూన్స్ అయితే బిర్యానీ మసాలా వేసుకుందామండి. రుచికి సరిపడంత అయితే సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. 2 స్పూన్లేమో గరం మసాలా పొడి, 3 స్పూన్లేమో బిర్యానీ మసాలా పొడి అండి. సరిపడంత ఉప్పు.
నేను కారానికి మడుగు పచ్చిమిరపకాయలు వేసానండి. నేను కారపొడి వేయటం లేదు. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇట్లా గ్రేవీగా వచ్చిన దాకా మూత పెట్టయితే ఉడికించుకుందామండి. మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత గ్రేవీగా తయారైందో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఇవ్వండి, నీట్గా వాష్ చేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసి నీట్గా వాష్ చేసుకున్నానండి. మష్రూమ్స్ మొత్తాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మష్రూమ్ మొత్తాన్ని అయితే వేసుకుందామండి. నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టండి. మష్రూమ్ వేయగానే హై ఫ్లేమ్లో పెట్టండి. చాలా బాగుంటుంది. గ్రేవీగా నీరు వస్తుందండి. హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇట్లా బాగా కొంచెం వాటర్ వస్తున్నాయి చూడండి. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం వాటర్ వస్తాయండి మష్రూమ్లో నుంచి. ఇదిగోండి, ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇట్లా వాటర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసేసుకుందాం అండి. నేను 3 స్పూన్లు అయితే పెరుగునైతే తీసుకున్నాను. పెరుగు మొత్తాన్ని వేసుకోవాలి. ఇదిగోండి, పెరుగు మొత్తాన్ని అయితే వేసేసుకున్నాను. మొత్తం ఇట్లా ఒకసారి కలుపుకోండి. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. బాగా గ్రేవీ వచ్చేదాకా సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. ఇంక మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి మూత తీస్తూ చూద్దామండి. చూడండి నూనె ఎట్లా పైకి తేలిందో. ఇట్లా పైకి ఇట్లా రావాలండి ఆయిల్ అనేది. బాగా గ్రేవీగా వచ్చింది. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో. నేను 3 గ్లాసులు కదండి తీసుకుంది రైసు. 6 గ్లాసులు అయితే నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇంక వాటర్ పోసేసుకుందాం. కరెక్ట్గా 6 గ్లాసులు అయితే నాకు సరిపోతాయండి. 1కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇదిగో చూడండి, వాటర్ అయితే 6 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకున్నానండి. 3కి అయితే 6 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను. నాకు ఉప్పు కొంచెం సరిపోలేదండి. ఉప్పు అయితే నేను కొంచెం వేస్తున్నాను. చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇదిగోండి, నేను రాళ్ళు ఉప్పు అయితే వేసాను. ఒకసారి కలుపుకోండి. వాటర్ బాగా తెరలాలండి. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. బాగా తెరలాలి వాటరు. చూడండి, ఒకసారి మూత తీసేస్తే చూద్దాము. చూడండి, బాగా తెరులుతున్నాయి. చూడండి, ఇట్లా తెరిలేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. చాలా బాగుంటుంది. 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాం కదండి. ఒకసారి కలిదిప్పుకుందాము. ఇదిగోండి, రైస్ అయితే వేసేసుకుందాం. బియ్యం అయితే వేసుకోవాలండి. చూడండి, నేనైతే ఒక 1/2 అవర్ సేపు అయితే నానబెట్టుకున్నాను బియ్యాన్ని. ఆ బియ్యం వరకు వేసేసుకుందామండి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నానండి నేను. ఒక్కసారి కలుపుకుందామండి. ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఇట్లా ఉన్నప్పుడు ఉప్పు వేసుకోండి. నాకైతే కొంచెం సరిపోలేదండి. 1 చిటికెడు అయితే నేను మళ్ళీ వేసుకుంటున్నాను. కొంచెం అయితే రాళ్ళు ఉప్పుని అయితే వేసుకున్నాను. చూడండి, ఇంక మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందామండి. చూడండి, ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఒక్కసారి ఇట్లా కలిదిప్పుకుందామండి. వాటర్కి రైస్కి ఈక్వల్గా వస్తే అప్పుడు సిమ్లో పెట్టి దమ్ చేసుకుందామండి. ఇంకా 1 నిమిషం పాటు ఇట్లానే హై ఫ్లేమ్లో ఉడికించుకొని, కొంచెం వాటర్ ఎక్కువగానే ఉన్నాయండి. 1 నిమిషం పాటు ఇట్లా హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, రైస్కి వాటర్కి ఈక్వల్గా అయింది. చూడండి, కరెక్ట్గా వచ్చిందండి వాటరు రైసు. ఇంకా సిమ్లో పెట్టేసుకొని దమ్ చేసుకుందామండి.
ఇంకోండి సిమ్లో పెట్టేసుకుందాం. వాటర్ మొత్తం పొడి ఆడిన దాకా ఇట్లనే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇది చూడండి, ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇట్లానే దమ్ చేసుకోవాలండి. చూడండి, ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం. అవి కొత్త బియ్యం అండి. ఇంకా ఒక్క 2 నిమిషాల పాటు ఇట్లనే దమ్ చేసుకుందామండి, ఉడకబెట్టుకుందాం. చూడండి, మన బిర్యానీ అయితే చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఇంకా చల్లంగా అయిన తర్వాత ఇంకా బాగా పొడిలాడుతుందండి. నేను చెప్పాను కదండి కొత్త బియ్యం అని, కానీ ఇంకా చల్లారిన తర్వాత ఇది ఇంకా పొడిలాడుతూ బాగుంటుందండి. చూడండి, ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ మూత పెట్టుకొని అట్లనే ఉంచుకుందామండి. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.